ఈ రోజున మరి గౌరవం పండుగ సందడితో ఊరంతా సందడిగా ఉంది. ఎందుకంటే ఉదయాన్నే అమ్మవారి వార్షిక కళ్యాణం జరిగింది. ఆ సందర్భంగా మరి ప్రతి వీధుల్లోంచి కూడా ప్రతి ఇంట్లోంచి ఒక మహిళ తనకి అమ్మవారికి ఇష్టమైనట్టు పిండి వంటలు వండి తీసుకొచ్చి ఊరేంపులో పాల్గొని అమ్మవారికి సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. సుమారు 10,000 మంది యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మహిళలు కానివ్వండి పాల్గొన్న ఈ ఉత్సవంలో మరి అనేక పిండి వంటలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. బూరెలు, అరిసెలు, సున్నుండలు, మరి పూతరేకులు ఇలాంటి ఎన్నో పిండి వంటరాలు అమ్మవారికి ఇష్టమైన సమర్పించుకొని తమకు ఏదైతే మొక్కు ఉందో ఆ మొక్కుకి అమ్మవారికి చెప్పుకొని ఆ మొక్కులు తీసుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈసారి అమ్మవారి సారి ఊరేంపు అన్నది రేపు శనివారం జరగబోయే ఉత్సవానికి ఒక ముందస్తు ఉత్సవంగా రూపుదిద్దుకుంది. ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా మరి ఎక్కడెక్కడ ఉన్న చుట్టాల మంది పిలుచుకొని పంటకు వచ్చే విధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంతోష్ అప్పలనాయుడు గారు గతంలో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ తాతయ్య గారి కొంటాల జగ్గారెడ్డి గారి హయాంలో జరిగేది, తర్వాత వాళ్ళ నాన్నగారు మనోహర్ గారి హయాంలో జరిగేది, ఇప్పుడు ఆయన హయాంలో జరుగుతుంది. మా తరం అంతా కూడా ఈ 3 తరాల ఆధ్వర్యంలో మేము జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కార్యదర్శిగా కొంతాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగే కోశాధికారిగా మా లోకమాలకృష్ణ గారు కొంతాల లోకమాలకృష్ణ గారు ఉన్నారు. అలాగే ఉపకోశాధికారిగా పివి సత్యనారాయణ గారు, కన్వీనర్ గా పివి రమణ గారు, మా భూలేఖ నాయుడు గారు, పైసా గారు, సిఎస్ శ్రీనివాసరావు గారు, ఇలా దారి కృష్ణ గారు, ఇలా యువకులందరూ ఆధ్వర్యంలో కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన గౌరపాలెం ఉత్సవానికి అటు కుంచారు గారు గౌరవం కమిటీ కానివ్వండి, వేల్పీది గౌరవం కమిటీ గారు కానివ్వండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. అలాగే మరి అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో మరి మా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్కి గారు కూడా ఈ రోజు వచ్చి సారిని మరి ఆయన ప్రారంభించడం జరిగింది ఆయన చేతులతోటి. మరి పండగ ఈసారి గతంలో కాకుండా వేగంగా ముగిసిపోకుండా సుమారు 4-5 గంటల వరకు జరిగే విధంగా మరి మీరు పండుగ జరుపుకోవచ్చు అనే హామీని శాసనసభ్యులు రామకృష్ణ గారు ఇచ్చి ఉన్నారు. వారి నమ్మకాన్ని మేము నిలబడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారి సహకారంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా, తోపులాటలు జరగకుండా ఈ ఉత్సవాన్ని అధ్యక్షులు సంతోష్ అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.